రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల మూలాలను పెకిలించి వేసేందుకు ప్రభుత్వం వ్యూహాన్ని మార్చింది. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ముఠాల ఆట కట్టించేందుకు అత్యాధునిక సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. టెక్నాలజీ ఆధారిత నిఘా, డేటా విశ్లేషణ ద్వారా అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా మార్చేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. మత్తు రక్కసి కోరల నుండి యువతను రక్షించేందుకు ప్రభుత్వం ఐటీ అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. కేవలం క్షేత్రస్థాయి తనిఖీలే కాకుండా గంజాయి సాగు, డ్రగ్స్ రవాణాను పసిగట్టేందుకు అధునాతన నిఘా వ్యవస్థను రంగంలోకి దించింది. మారుమూల ప్రాంతాల్లో సాగు చేస్తున్న గంజాయి తోటలు గుర్తించేందుకు శాటిలైట్ ఇమేజరీ మరియు డ్రోన్ టెక్నాలజీని వాడుతోంది. ముఖ్యంగా డ్రగ్ పెడ్లర్ల కదలికలను ట్రాక్ చేయడానికి డేటా అనలిటిక్స్ కీలక పాత్ర పోషిస్తోంది. గత నేర చరిత్ర కలిగిన వ్యక్తుల నెట్వర్క్ ను, వారి ఆర్థిక లావాదేవీలను టెక్నాలజీ సాయంతో విశ్లేషిస్తూ సరఫరా ఎక్కడి నుంచి జరుగుతుందో ముందే పసిగడుతున్నారు. అనుమానిత ప్రాంతాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘాను ఉంచుతూ ఎక్కడికక్కడ నిందితులు, పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. సాంకేతికతతో పాటు సామాజిక మాధ్యమాలను కూడా ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. డ్రగ్స్ వినియోగంపై సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేక యాప్స్, టోల్ ఫ్రీ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఆరోగ్యకరమైన, సురక్షితమైన సమాజమే లక్ష్యంగా సాంకేతికతను సమర్థవంతంగా వాడుతూ డ్రగ్స్ ముఠాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది ప్రభుత్వం. సంక్రాంతి ఏరియా వదిలిపెట్టాం, అది ఫెస్టివల్, అది కల్చర్. రిమైనింగ్ టైం నో, ఐఎమ్ వెరీ క్లియర్. ఈవెన్ అప్పుడప్పుడు మీరు ఏదైనా గానీ కలెక్టర్స్ మధ్యాహ్నం మీరు ఇస్తే గంజాయి, డ్రగ్స్ విచ్చలు పెడతానే ఉంటాం. అవి కూడా మనం డిటెక్ట్ చేసే పరిస్థితి వేర్ దే హావ్ స్టార్టెడ్ ఆల్ దీస్ థింగ్స్. కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఈ బ్లేడ్ బ్యాచ్, అదే పని వాళ్లకు. అదే సమయంలో ఇలాంటి యాంటీ సోషల్ లిమిట్స్, గ్యాదరింగ్ ప్లేసెస్ అవన్నీ కానీ చేసుకుంటే మొత్తం